అస్సలాము అలైకుం. ఈ నెల 18వ తారీఖు అనగా బుధవారం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు, దీనికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారండి. ఈ విజయవాడ లబ్బిపేటలో మన ఇప్పుడు విజయవాడ లబ్బిపేటలో ఇప్పుడు ఎస్ఎస్లో ఈ ఇఫ్తార్ కార్యక్రమం అనేది జరుగుతుందండి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ ఈ ఇఫ్తార్ విందుకు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్లు మైనార్టీకి ఇవ్వటం వల్లే ఈరోజు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచే మైనార్టీలు అంటే అంత ప్రేమ. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడే ఇద్దరు ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉండేది. ఇలా కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 4 ఎమ్మెల్సీలకు ఇచ్చారు. అంటే మైనార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రేమ అది. ఒక 13 మంది చైర్మన్లకు ఇచ్చారు. అది కాక ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చారు. అది కాక 4 ఉన్న ఎమ్మెల్సీ కూడా ఒక వైస్ చైర్మన్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికైనా మైనార్టీల మీద ప్రేమ ఉంది, మైనార్టీలు మంచి జరగాలనేది ఆలోచించి మంచి పని చేసే ఒకే ఒక్క వ్యక్తి ఎవరున్నారనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మైనార్టీ సోదరులందరూ ఇది జరుగుతున్న ఇఫ్తార్ విందులో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇఫ్తార్లో ముఖ్యంగా మన అసర్ నమాజ్ అనేది, అంటే గతంలో మనం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం లేనప్పుడు మనం అనేది ఇఫ్తార్ విందు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది కామన్ మనం చూసింది. దీనిలో ప్రత్యేకంగా ఒక అసర్ నమాజ్ అనేది 4 గంటల 30 నిమిషాలకి అజా ఇస్తారు. 5 గంటలకి ఇక్కడ నమాజ్ అనేది ఇదే ప్రాంతంలో ఇదే హాల్లో నమాజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దాని తర్వాత ఉన్న మన ముఫ్తీలు కానీ మంచి బయాన్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు. స్టేజీ మీద మంచి దువా జరిగింది. అనంతరంగా మన ఉన్న ఇప్పుడు ఉపాసాలు వివరించుకుంటాం. కాబట్టి వచ్చిన ప్రతి సోదరులకి ఇక్కడ వజూ ఏర్పాట్లు ఉండిద్ది, అసర్ నమాజ్ ఏర్పాట్లు ఉండిద్ది. అసర్ నమాజ్ తర్వాత ముగ్రీబ్ నమాజ్ ఏర్పాట్లు అయిన తర్వాత అనంతరం వీళ్ళకి భోజన ఏర్పాటు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరులు ఈ ఇఫ్తార్ విందుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఇఫ్తార్ విందుకి ప్రతి సోదరు పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన ఇప్పుడు ముఖ్యంగా వెల్లంపల్లి గారు, మన విష్ణు గారు, మన ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, మన ఆసిఫ్ గారు, గౌస్మోద్దీన్ గారు, మునీర్ గారు, అంటే మీర్ హుసేన్ గారు, మన అలీం గారు, నాహిద్ గారు అందరూ పాల్గొనడం మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రేపు 18వ మేము అందరు కలిసి ఈ ఇఫ్తార్ విందు జయప్రదం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాం.